హాయ్! ఎగ్ ఫ్రై, టమోటా రసం విత్ రైస్‌తో కాంబినేషన్ సూపర్ ఉందండి ఈరోజైతే టేస్టు అవేసాం. టమోటా రసానికి టమోటా, కొద్దిగా మిరియాలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. మిక్సీ పట్టేసానండి. బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పోపులోకి ఆనియన్, తెల్లుల్లిపాయి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్టు అది వేసి బౌల్లోకి కొద్దిగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా చేయడం వల్ల కొద్దిగా పచ్చివాసన అనేది రాదు. రసం చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. రసం పౌడర్, కొద్దిగా కారం, కొద్దిగా మసాలా కారం, కారం కొద్దిగా రెండు వేసి మిక్స్ చేయాలి. చాలా బాగుందండి రసం అయితే టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇలా వేపుకుంటే పచ్చివాసన అనేది అంతా పోయి రసం అనేది చాలా టేస్ట్ ఉంటుంది. అంతా మగ్గాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి. మీకు తగినంత ఉప్పు, కారం 2 వేసుకొని ఒకవేళ తక్కువైతే ఇప్పుడే యాడ్ చేస్తే అది మరిగేటప్పుడే బాగుంటుంది టేస్ట్. అంటే మరిగినప్పుడే వేయడం వల్ల అది కొద్దిగా బాగా ఉడుకుతుంది కదా రసంలో, అప్పుడు టేస్ట్ అనేది బాగొస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్‌లో రసం అనేది చాలా క్విక్‌గా అయిపోతుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఎగ్ ఫ్రై కానీ, టమోటా రసం కానీ చాలా ఈజీ ప్రాసెస్‌లో అయిపోతుంది. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి కానీ, స్కూల్‌కెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో రసము విత్ ఎగ్ ఫ్రై, రైస్ 3 అయిపోతాయి. రసం రెడీ అండి.
ఎగ్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని అది కొద్దిగా వేపుకోవాలి. పోపులోకి ఆనియన్, మిర్చి, కరివేపాకు వేస్తున్నానండి. ఇదంతా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసి బాగా మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టాలి, లేకోకుంటే అది కొద్దిగా కారం వేసాక సిమ్లో పెట్టాలి ఖచ్చితంగా. పెట్టకుంటే అది కొద్దిగా మాడు వాసన వస్తుంది, అప్పుడు టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎగ్ ఫ్రై. ఒక 6 ఎగ్స్ వేస్తున్నానండి. 6 ఎగ్స్తో ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఒక 6 ఎగ్స్ వేసాను. కొద్దిగా అడుగు అంటుకోకుండా సిమ్లో పెట్టుకోవాలండి. కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని హైలో పెట్టుకొని అట్లా వేపుకోవడం వల్ల అది అడుగు అంటుకోకుండా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. చాలా అంటే చాలా రైస్ కాంబినేషన్లో ఎగ్ ఫ్రై, టమోటా రసం చాలా బాగుంటుంది టేస్ట్. అడుగు అంటుకోకుండా సిమ్లో పెట్టి కొద్దిసేపు వేపుతున్నాను. రైసు, ఎగ్ ఫ్రై, టమోటా రసం అన్నీ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.